అమ్మవారికి అత్యంత ఇష్టమైన పసుపు కుంకుమలతోటి పూల మొగ్గలను ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఇవి వాడిపోని పూలు. ఒకసారి మనం తయారు చేస్తే మళ్ళీ మళ్ళీ అమ్మవారికి ఈ జడను వేయవచ్చు. స్వయంగా మన చేతులతో తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తే ఆ ఆనందమే వేరు. పసుపు కుంకుమలతోటి పూలను ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ విధంగా ట్రాన్స్పరెంట్ కవర్ను తీసుకోండి. లోపల ఏమి వేసామో మనకి స్పష్టంగా కనిపించేలాగా ఈ విధంగా పలుచని కవర్ను తీసుకోండి. ఈ కవర్ను 2 భాగాలుగా కట్ చేయండి. ఈ విధంగా సగానికి కట్ చేయండి. 2 వైపులా ఓపెన్ ఉండే సగభాగాన్ని వదిలివేయండి. మిగతా సగభాగాన్ని తీసుకోండి. దీనిని మళ్ళీ 2 ముక్కలుగా చేయండి. ఈ విధంగా మనకి 2 కార్నర్ పీసెస్ వస్తాయండి. దీంట్లో కొద్దిగా పసుపును తీసుకోండి. పసుపును కానీ కుంకాన్ని కానీ ఈ విధంగానే తయారు చేయాలండి. ముందుగా ఒక కార్నర్ పీస్ను తీసుకొని అందులో కొద్దిగా కుంకాన్ని వేయండి. సగం స్పూన్ కంటే తక్కువే పడుతుందండి. అందులో కుంకాన్ని వేశాక ఈ విధంగా రౌండ్ చేసి దీనిని మనము పూలు ఎలాగైతే అల్లుతామో ఆ విధంగా దారంతో అల్లండి. తర్వాత కట్ చేస్తే ఇది మొగ్గలాగా వస్తుందండి. పెద్ద సైజు మొగ్గ కావాలంటే ఎక్కువ పసుపు కుంకాన్ని వేయండి. చిన్న సైజు కావాలంటే కొద్దిగా పసుపు కుంకాన్ని మాత్రమే వేయండి. ఈ విధంగా రౌండ్ చేసేటప్పుడు టైట్గా చేయాలండి. పసుపును కానీ కుంకాన్ని కానీ కార్నర్ మూలకు చేర్చి ఈ విధంగా దారానికి అల్లాలి. దారానికి అల్లిన తర్వాత ఒక్కొక్కటి అయినా కట్ చేసుకోవచ్చండి, లేదా మొత్తం దండలాగా అల్లి మధ్య మధ్యలో కట్ చేసుకోవచ్చు. ఆ విధంగా చేయటం వల్ల మనకి టైం కలిసి వస్తుంది. ఈ విధంగా వచ్చాక చివరిగా ఉన్న ఎక్కువగా ఉన్న భాగాన్ని కట్ చేయండి. ఇప్పుడు మనకి మొగ్గ తయారవుతుంది. ఇదే విధంగా ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసుకోండి. ఈ విధంగా అల్లితే పూల జడ వస్తుంది.